ఇసుక కడపలో ఇళ్లు కూల్చివేత ఘటనలో తమకు ఎటువంటి సంబంధం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మాధవరెడ్డి చెప్పారు. వైసీపీ నేతలు తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. అర్ధరాత్రి ఇళ్లు కూల్చడం తప్ప అన్న మాధవిరెడ్డి తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. ప్రజా సంఘాల ముసుగులో బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్న తగదని శ్రీనివాసరెడ్డి దంపతులు అన్నారు. ఎస్పీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ పూర్తిగా విచారణ చేసి ఇద్దరి మీద యాక్షన్ తీసుకోమని సందర్భంగా అడుగుతున్నాను. ఎవరైనా కానీ అర్ధరాత్రి పూట దాడి చేయడం తప్పు, భూములను ఆక్రమించుకోవడం కూడా తప్పు. సామాన్యులు ప్రశాంతంగా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ డబ్బులు వాళ్ళు సెక్యూర్డ్గా ప్రశాంతంగా బతికే విధంగా ఈ కడపను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకా గత ప్రభుత్వ ఛాయలు ఉన్నాయనుకొని కొంతమంది దారి తప్పి లైన్ తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగనే నిన్న ధర్నా చేస్తున్న పెద్ద మనుషులు, నేను ఇది క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో గాంజా గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ పెద్ద ఎత్తున గలమెత్తి పోరాడుతున్న వ్యక్తిని నేను. ఛాన్స్ దొరికిందని చెప్పి నన్ను అనే అవకాశం ఇక్కడ లేదు. నాకు అవినీతి ఆరోపణలు లేవు. ఎమ్మెల్యే గారి మీద వేలు పెట్టి చూపడానికి ఏమీ లేదని సందట్లే సరే మీద అందరూ రోడ్ల మీదకి వచ్చి గాంజాని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే గారని మాట్లాడుతున్నారు. నేను చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నాను, ఇలాంటి మాటలు రెండోసారి మాట్లాడకాకండి. ఈ కడపలో గాంజాకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ప్రతి ఒక్క కంప్లైంట్ ఎక్కడ ఏ సామాన్యుడు కానీ నాకు ఒక వీడియో కానీ ఒక కంప్లైంట్ కానీ నాకు వాట్సాప్ కాల్ కానీ చేస్తే దానికి వెంటనే స్పందించి ఈగల్ టీం హెడ్ పంపిస్తున్నాను నేను వీటిని. ఈ మధ్య ఒక 2 రోజులు ఇక్కడెక్కడో కొంతమంది ఎమ్మెల్యే బంధువులను నాకు సంబంధించిన వ్యక్తులను ఇల్లు కూల్చివేత ఘటన పేపర్లో పత్రికల్లో సోషల్ మీడియాలో చూసాం. మేము ఆ సందర్భంలో విజయవాడలో ఉన్నాం. పార్టీ ఆఫీస్లో మా పార్టీ అంతర్గత మీటింగ్స్లో ఉన్నాం. కడప నగరం జిల్లా హెడ్ క్వార్టర్లో భూముల విలువలు ఎక్కువ, రకరకాల డిస్ప్యూట్స్. అదేవిధంగా గత వైఎస్ఆర్ పాలనలో 5 సంవత్సరాల్లో ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేయడం, బెదిరించడం, రకరకాల సంఘటనలు 5 సంవత్సరాల్లో పెరిగి పెట్టలేకపోయినాయి. అదే కల్చరు కంటిన్యూ చేయాలా అని చెప్పి కొంతమంది దుష్ట శక్తులు కూడా ఇటువంటివన్నీ పెరిగి పెట్టించే పరిస్థితులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ జరిగిన ప్రతి సంఘటన కూడా ఎమ్మెల్యే మీద కానీ మా కుటుంబం మీద కానీ మా మీద కానీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.